Hello everyone, welcome back to my channel Land of Physiotherapy. My name is Anjali. I am a physiotherapist. ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేసి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దో తెలుసుకుందాం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మోకాల నొప్పులు బరువు పెరగడం వల్లనే వచ్చింది కాబట్టి మనం బరువు మొత్తానికి తగ్గించుకుంటే మన నొప్పి అనేది కంట్రోల్ అవుతుందని అనుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఫుడ్ అనేది తీసుకోవడం తగ్గిస్తున్నారు. ఫుడ్ మొత్తం తీసుకోవడం తగ్గించడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆల్రెడీ మోకాల నొప్పులు 50-40 అబోవ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ రావడం కానీ బీపీ అప్ అండ్ డౌన్స్ రావడం కానీ జరుగుతుంది. సో చాలామంది ఏమనుకుంటారు అంటే మొత్తానికి బరువు ఒక్కడే తగ్గిపోతే మన మోకాల నొప్పులు మొత్తం తగ్గిపోతాయి అని అపోహ పడుతున్నారు. మన బాడీ అనేది ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన బాడీకి కావాల్సిన పోషకాలు అనేది అందకపోతే ఇంకా నొప్పులు ఎక్కువయ్యి ఇంకా డ్యామేజ్ రోజుకి డ్యామేజ్ పెరిగిపోతుంది తప్ప తగ్గిపోదు. సో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకొని అలాంటివి ఎక్కువగా తీసుకోవడము, ఏవైతే అవాయిడ్ చేయాలో తెలుసుకొని వాటిని తక్కువగా తీసుకోవడం అనేది చేయాలి తప్ప మొత్తానికి ఫుడ్ తీసుకోకుండా రోజులో తినాల్సిన టైంకి సరిగ్గా తినకుండా ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలో అంత తీసుకోకుండా ఉంటే మన శరీరానికి నష్టం తప్ప ఎలాంటి లాభాలు అనేది ఉండవు. సో మొట్టమొదటిగా అసలు తెలుసుకుందాం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకు మోకాల నొప్పులు అనేది కొద్దిగా కంట్రోల్లో ఉంటుందని తెలుసుకుందాం. చాలామందికి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి వాపు ఉంటుంది. దాని తర్వాత కాలు కదలలేకపోవడము, కూర్చుంటే పైనకి లేవకపోవడము, లేస్తే సరిగ్గా నడవలేకపోవడము, మెట్లు ఎక్కలేకపోవడము, ఆ తర్వాత కాలు మొత్తం పూర్తిగా స్ట్రైట్గా బెండ్ చేయలేకపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి ఉంటాయి. దానికి ప్రధాన కారణం వచ్చేసి మోకాల్లో ఉన్న గుజ్జు అనేది అరిగిపోవడం వల్లనే వాళ్ళకి ఈ సమస్యలు అనేవి వస్తుంటాయి. సో మనం ఏం చేయాలి అంటే ఆహార పదార్థాలు ఏవైతే మన గుజ్జుని హెల్తీగా ఉంచుతాయో అలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఏవైతే మన గుజ్జుని డ్యామేజ్ చేస్తాయో అలాంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజ్జులో మనకు కావాల్సిన మెయిన్ ఏంటి అంటే హైలూరినిక్ యాసిడ్ అనేది మన గుజ్జులో అనేది ఉంటుంది. దానివల్లనే మన బొక్కలు అనేది ఒకదానికొకటి తగులుకోకుండా ఉండి మనకి ఎలాంటి నొప్పి రాకుండా కాపాడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం ఎలాంటి ఆహార పదార్థాల వల్ల మనకి గుజ్జులో ఉన్న హైలూరినిక్ యాసిడ్ అనేది మెయింటైన్ అవుతుందో తెలుసుకుందాం. పర్టికులర్గా హైలూరినిక్ యాసిడ్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, జనరల్గా బాగా పాలిష్ చేసిన రైస్ అనేది తినడం బాగా అలవాటు. సో పాలిష్ అంటే మొత్తం వైట్గా పాలిష్ చేసి తినడం వల్ల మనకి కార్బోహైడ్రేట్సే దొరుకుతాయి తప్ప ఇంకా ఎలాంటి పోషకాలు ఉండవు. సో బ్రౌన్ రైస్ అనేది తీసుకోవడం కంపల్సరీ. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అది ఎంత మోతాదులో తీసుకోవాలనేది మన వెయిట్ కానీ మన హైట్ కానీ మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ చూసుకొని మనం క్వాంటిటీస్ అనేది తీసుకోవాలన్నమాట. సో బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న ఆ లేయర్లో ఉన్న ప్రోటీన్స్ వల్ల మనకి హైలూరినిక్ యాసిడ్ అనేది హెల్తీగా మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత మన గుజ్జులో మెయిన్గా ఉండేది ఏంటంటే ప్రోటీన్. సో మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ప్రోటీన్ ఉండడం వల్లనే మన కార్టిలేజ్ అనేది హెల్తీగా ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మెయిన్గా మనం బీన్స్ అంటే పల్సెస్కి సంబంధించినవి తీసుకుంటే మనకి మంచిగా ప్రోటీన్ అనేది అందుతుంది. సో ఎగ్జాంపుల్కి వచ్చేసి బీన్స్ తీసుకోవచ్చు. తర్వాత బీన్స్కి సంబంధించి ఏమన్నా తీసుకోవచ్చు, చిక్కుడు కానీ దాని తర్వాత రకరకాల పల్సెస్ కానీ అంటే పప్పులు కానీ లేకపోతే పెసరపప్పు కానీ కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఇలాంటి పప్పులలో మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది అందుతుంది. సో ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే పొట్టలో సమస్యలు ఏమైనా ఉంటే ఆ క్వాంటిటీ అనేది చూసుకోవాలన్నమాట. ఎక్కువగా కంటిన్యూస్గా రోజు దాల్స్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది ఎక్కువవుతాయి. సో చూసుకొని క్వాంటిటీస్లో బోన్ అండ్ మజిల్ స్ట్రెంత్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బోన్ అండ్ మజిల్ స్ట్రెంత్ కోసం కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్కి సంబంధించిన అంటే పాలు, పెరుగు, లేకపోతే ఈ బెల్లం, నువ్వులు ఇలాంటి ఫుడ్స్ అనేవి తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి స్ప్రౌటెడ్ మనం మొలకెత్తిచ్చిన విత్తనాలు కూడా తీసుకోవడం వల్ల మనకి కార్టిలేజ్ అనేది హెల్తీగా ఉంటుంది. సో మొలకెత్తిచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఎలాంటి బూజు కానీ ఎలాంటి ఫంగస్ కానీ అందులో గ్రో కాకుండా ఫ్రెష్గా నీట్గా దాన్ని సోక్ చేసుకొని మంచిగా గాలి వెలుతురు తగిలే ప్లేస్లో మనం దాన్ని
కట్టేసి పెట్టుకుంటే మంచిగా సఫిషియంట్ మొలక లెంత్ వచ్చినాక దాన్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వైటమిన్ సి అనేది కూడా కార్టిలేజ్ హెల్తీగా ఉండడానికి కావాలి. సో వైటమిన్ సి కోసం ఆరెంజెస్, ఆ తర్వాత కివి, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓవరాల్గా హెల్తీ ఫుడ్స్ ఓకే. మరి ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కార్టిలేజ్ డ్యామేజ్ కోసం అంటే పర్టికులర్గా ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి కంప్లీట్లీ అవాయిడ్ చేసేయాలి. ఎప్పుడైతే మనం బయట నుంచి వచ్చే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇంట్లో కూడా ఎక్కువగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం అనేది మన కార్టిలేజ్ని ఇంకా డ్యామేజ్ చేస్తుంది. తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంటే ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన కార్టిలేజ్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అంటే మన బాడీ అనేది వెయిట్ ఎక్కువైపోతుంది, మన జాయింట్ పైన కూడా ప్రెషర్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఫర్దర్గా కార్టిలేజ్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో ఎంతసేపు ఉన్నా కూడా ప్రోటీన్ రిచ్ ఫ్రూట్స్, ఒమేగా 3 యాసిడ్ ఫుడ్స్ అలాంటివి ఎక్కువగా ఫోకస్ చేసి ఫ్యాట్ ఫుడ్స్ అనేవి తగ్గించుకోవాలన్నమాట. తర్వాత బయట ఫుడ్ జంక్ మొత్తం అవాయిడ్ చేసేసేయాలి. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. రోజు వాకింగ్ కానీ జాగింగ్ కానీ లేకపోతే లైట్గా స్విమ్మింగ్ కూడా చేయగలిగిన వాళ్ళు స్విమ్మింగ్ చేసుకోవచ్చు. లో ఇంపాక్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి నష్టం అనేది ఉండదు. ఇంకా ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే మనకి బయట పర్టికులర్గా మైదాతో తయారు చేసిన ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దాని తర్వాత ఆయిల్ ఫుడ్స్, మైదా, తర్వాత ఆల్కహాల్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ కూడా అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల, స్మోకింగ్ వల్ల కార్టిలేజ్ అనేది ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఇంకా మోకాలు నొప్పులు అనేది ఎక్కువగా పెరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ల్యాండ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఛానల్.